ఈ ఉత్పత్తి గురించి నాకు ఒక యూట్యూబ్ ప్రకటన ద్వారా తెలిసింది మరియు ఇది కొబ్బరి చెట్లలో గణనీయమైన సానుకూల మార్పులను తీసుకువచ్చింది. ముఖ్యంగా కాయలు కాసే సామర్థ్యం పెరిగింది మరియు కొబ్బరి పీచు రాలడం అదుపులోకి వచ్చింది. ఇంతకుముందు కాయలు కాయకుండా ఉన్న చెట్లు కూడా ఇప్పుడు కాయడం ప్రారంభించడం చాలా ముఖ్యమైన మెరుగుదల. అలాగే దీనిని ఉపయోగించిన కాలంలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించనందున. నా పేరు రవికుమార్. నేను సేలం జిల్లా సంగకిరి తాలూకా మలువలయం గ్రామానికి చెందినవాడిని. మాకు మొత్తం 3 ఎకరాల భూమి ఉంది. అందులో సుమారు 2.5 ఎకరాలలో కొబ్బరి చెట్లు నాటబడ్డాయి. ఇక్కడ చిన్న మొక్కల నుండి పెద్ద చెట్ల వరకు అన్నీ ఉన్నాయి. ఈ ఉత్పత్తి గురించి నాకు మొదట ఒక యూట్యూబ్ ప్రకటన ద్వారా తెలిసింది. ఆ తర్వాత నేను దీనిని ఉపయోగించి చూసినప్పుడు ప్రారంభంలో మంచి మార్పులను గమనించాను. ముఖ్యంగా మునుపటితో పోలిస్తే కాయలు కాయడం కొద్దిగా మెరుగుపడింది. ఇంతకుముందు కాయకుండా ఉన్న చెట్లు కూడా ఇప్పుడు కాయడం ప్రారంభించాయి. ఇది నాకు ఒక మంచి సానుకూల మార్పు. నేను ఈ మందును సుమారు 5 నుండి 6 సార్లు వాడాను. మేము 1 లీటరు మందును 10 లీటర్ల నీటిలో కలిపి ప్రతి చెట్టుకు 1 లీటరు చొప్పున ఇచ్చాము. మొదట చెట్లకు నీరు పోసి ఆ తర్వాత వేళ్లకు మందు పోసి మళ్లీ మామూలుగా నీరు పోసేవాళ్లం. మేము సుమారు అరగంట నుండి గంట వ్యవధిలో ఇలా చేసేవాళ్లం. మాకు సుమారు 70-75 పెద్ద చెట్లు మరియు 20 చిన్న చెట్లు ఉన్నాయి. మేము ఒకేసారి 30 చెట్లకు 3 లీటర్ల మందును వాడేవాళ్లం. మేము ఈ పద్ధతిని ప్రతి 10 రోజులకు ఒకసారి మార్చి ఉపయోగించేవాళ్లం. ఒకానొక సమయంలో గాలికి పిందెల గుత్తులు రాలిపోయాయి. సుమారు 500 గుత్తులు రాలిపోయాయి. అందువల్ల చెట్లకు పోషకాలు అవసరమయ్యాయి. దానికోసం మేము ఇప్పుడు పూర్తిగా మేక ఎరువును వాడుతున్నాము. పిండాలు రాలిపోవడం తగ్గి కాయలు కాసే సామర్థ్యం మెరుగుపడింది. పిండాలు లేని చెట్లపై కూడా కొత్త పిండాలు ఏర్పడ్డాయి మరియు వాటి నాణ్యత స్థిరంగా ఉంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేనందున నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది మరియు నేను దీనిని ధైర్యంగా వాడుతూ చాలా మందికి సిఫార్సు చేస్తున్నాను.